చంద్రబాబు నాయుడు నరం లేని నాలుక ఏ విధంగా మాట్లాడుతుందో ఆ విధంగా మాట్లాడుతాడు. అంటే వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తాను, నన్ను గెలిపించండి 2024 అన్నారు. అమ్మకు వందనము, అలానే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాను, రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేయకముందు ఏ హామీలు ఇచ్చి ఐదేళ్ళు పరిపాలన చేసిండు. ఈటాటి మోసపు కూతలు చంద్రబాబు నాయుడుకు, నారా లోకేష్కు, గ్రామంలో ఉండే టీడీపీ ప్రజలకు అవన్నీ అనుభవం. వాళ్ళ మాటలు చెప్పి ఆ విధంగా మనుషులను మోసగించడానికి. టీడీపీ వాళ్ళు ఇప్పుడు జగన్ ఇచ్చిన హామీలకు శ్రీలంక అయిందంటే, ఇప్పుడు రేపు వాళ్ళు కూడా హామీలు ఇచ్చారు కదా, అప్పుడు శ్రీలంక డబల్ శ్రీలంక అవుతుందా కదా? అవుతుంది. అతను చేసేటి పనులు ఏం నచ్చలే జనాలు. ఇంకా 40,000 కంపెనీలు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము, జగన్ వచ్చాక ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఒక పోస్ట్ ఇవ్వలేదు, గవర్నమెంట్ జాబ్ ఇవ్వలేదు. సచివాలయాలు పెట్టి 32,000 పోస్టులు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి పంచాయతీలో పోస్టులు 20కి 30కి పైన పోస్టులు ఇచ్చారు. ఇంకా ఎన్ని పోస్టులు కావాలి? అతనికి కూడా ఏమన్నా పోస్టు లేదేమో ప్రజలను మోసగించడానికి. అతనికి కూడా ఇచ్చాం, చంద్రబాబుకి కూడా ఒక ఉద్యోగం ఇస్తాం, వాళ్ళ కొడుకు ఒక ఉద్యోగం ఇస్తాము, పవన్ కళ్యాణ్కి కూడా ఒక ఉద్యోగం ఇస్తాం, కాదంటే షాప్ కూడా ఇస్తాం ఈడ ఒక బస్ స్టాండ్లో. చంద్రబాబు గారు అంటున్నారు వీటికంటే ఎక్కువ పథకాలు. చంద్రబాబు నాయుడు ఎవరు ఎమ్మెల్యే వాళ్ళకు సాకిండు, ఈయన ఏంలా మా బీదోళ్ళకు సాకుతుంటాడు. కొడుకులు కూడు పెట్టకుండా కానీ మా బీదోళ్ళకు సాకుతుంటాడు. మేము వేసేదే జగన్. చంద్రబాబు వీటికంటే ఎక్కువ ఇస్తా అంటారు. మరి ఈయన ఇంత దొంగోడు, ఎందుకని ఇంతకుముందు చేశారు దొంగ మాట అది, దొంగోడు. 14 ఏళ్ళు చేశారు కదా, 14 ఏళ్ళు తెలిసిన బాయిలు కూడా తాగని మంచినీళ్ళు లేవు. మరి మనమే కదా గెలిపించుకుంది. తెలిసి తెలక గెలుస్తున్నావు. నా 80 ఏళ్ళ సర్వీస్లో ఇట్లాంటి ఎమ్మెల్యే సుళ్ళ వచ్చిండు, పర్వాలే. మేము వేసేదే జగన్కి. జగనే. చంద్రబాబు గారు అంటున్నారు వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తున్నాను గెలిపించండి అంటున్నారు. మాకు ఇచ్చిందిలే ఒక పారి ఆడవాళ్ళు పసుపు కుంకుమ ఇచ్చి మాకు బాండ్లు ఇచ్చిందిలే, పచ్చ బాండ్లు అన్నీ ఇప్పుడు కూడా ఉన్నాయి బాండ్లు మా కాడ. రుణమాఫీ ఇప్పుడు ఎగ్గొట్టింది చెప్తుండము, చేసింటే చేసిండొచ్చు, చేయలేదని ఈయన కాడికి ఏమి ఎక్కువ ఏం చేయలే. వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నాడు. 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తాడు, ఇవ్వచ్చు, ఇస్తాడు, ఇచ్చే నమ్మద్దు. పెట్టాడు కదా మేనిఫెస్టో, పెట్టాడు కొత్త మేనిఫెస్టో పెట్టిండు. పెడితే ఏది ఇచ్చింది? ముందు బాండ్లది ఇచ్చిండే మా చెప్పు. నువ్వు అది ఈయన ఇచ్చింటే మా అబ్బాయి ఈయన ఇస్తాడారు అని అనుకోవచ్చు. ఏం చేసిండు? మొదట అసలు ఆయన ఎక్కితే వర్షాలు పడవయా? పడవు. అంతే. ఇంటికి కోడలు వచ్చినా, దేశానికి ముఖ్యమంత్రి వచ్చినా అంతే.